ఈ వీడియోలో మనం న్యూటన్ రెండవ గమన నియమానికి సంబంధించిన 2 సమస్యలను సాధిద్దాం. మొదటి ప్రశ్న చూద్దాం. ఒక ఘర్షణ లేని తలంపై 60 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక సోఫా నిశ్చల స్థితి నుండి 5 సెకండ్లలో 20 మీటర్ల పర్ సెకండ్ వేగాన్ని పుంజుకుంది. అయితే దానిపై పనిచేసిన బలాన్ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకుందాం. మన దగ్గర ఒక సోఫా ఉంది. అది మొదట నిశ్చల స్థితిలో ఉంది. ఆ తర్వాత అది కుడివైపుకు త్వరణం చెందింది అనుకుందాం. సరిగ్గా 5 సెకండ్ల తర్వాత అది 20 మీటర్ల పర్ సెకండ్ వేగంతో కదులుతోంది. ఈ తలంపై ఎలాంటి ఘర్షణ లేదు. అంటే ఇది ఒక మంచుగడ్డ లాంటి నునుపైన ఉపరితలం అనుకోవచ్చు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది దీనిపై పనిచేసిన బలం. అసలు బలం ఎందుకు పనిచేయాలి? ఎందుకంటే సోఫా నిశ్చల స్థితి నుండి గమనంలోకి వచ్చింది. అంటే రెస్ట్ పొజిషన్ నుండి మోషన్‌లోకి వచ్చింది. అంటే దాని వేగం పెరిగింది గదా! ఇలా జరగాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు దాన్ని నెట్టాలి. ఎవరో కుడివైపునకు బలాన్ని ప్రయోగించి నెడుతున్నారని మనం ఊహించవచ్చు. ఆ ప్రయోగించిన బలమెంతో మనం ఇప్పుడు లెక్కించాలి. సరే, ముందుగా మనకు లెక్కలో ఇచ్చిన దత్తాంశాన్ని స్పష్టంగా రాసుకుందాం. సోఫా మొదట నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి దాని తొలి వేగం ఎంత? 0. అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. తొలి వేగాన్ని మనం సాధారణంగా యు అనే అక్షరంతో సూచిస్తాం. కాబట్టి యు ఈక్వల్స్ టు 0 మీటర్ పర్ సెకండ్. అలాగే అది 5 సెకండ్ల తర్వాత దాని తుది వేగం 20 మీటర్ల పర్ సెకండ్‌కు చేరుకుంది. అంటే ఫైనల్ వెలాసిటీ వి ఈక్వల్స్ టు 20 మీటర్ పర్ సెకండ్. మరింకా టైమ్ ఇచ్చారు. అంటే కాలం టీ ఈక్వల్స్ టు 5 సెకండ్ అవుతుంది. వీటితో పాటు సోఫా యొక్క ద్రవ్యరాశి గూడా మనకిచ్చారు. అంటే దాని మాస్ ఎం ఈక్వల్స్ టు 60 కేజెస్, అంటే 60 కేజీలు. ఇప్పుడు మనం దానిపై ప్రయోగించిన బలాన్ని కనుక్కోవాలి. దీన్నెలా సాధించాలి? మనకు గమనానికి సంబంధించిన వివరాలిచ్చారు. కానీ బలాన్ని కనుక్కోమంటున్నారు. అంటే మనం బలానికి మరియు గమ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఉపయోగించాలన్నమాట. బలాన్ని, గమనాన్ని కలిపే ఆ ముఖ్యమైన సమీకరణం ఏది? అదే న్యూటన్ రెండవ గమన నియమం. ఆ ప్రసిద్ధ సమీకరణం ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. దీన్ని ఉపయోగించి మనం బలాన్ని లెక్కించవచ్చు. ముందుగా ఇక్కడ ఫలిత బలం గురించి ఆలోచిద్దాం. అంటే నెట్ ఫోర్స్ గురించి. వస్తువుపై పనిచేసే మొత్తం బలాన్నే ఫలిత బలం అంటాం. ఇక్కడ కేవలం ఒకే బలం పనిచేస్తుంది కాబట్టి ఆ ప్రయోగించిన బలమే మన ఫలిత బలం. సమీకరణం ఏమవుతుంది ఇప్పుడు? ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏలో మనకు ద్రవ్యరాశి ఎం తెలుసు. కానీ త్వరణం ఏ తెలీదు. కాబట్టి మరిచ్చిన బలాన్ని ఎలా కనుక్కోవాలి? త్వరణం నేరుగా ఇవ్వకపోయినా తొలి వేగం మరియు తుది వేగం ఇచ్చారు కదా! ఇంకా కాలం కూడా ఉంది. ఈ మూడింటిని ప్రయోగించి మనం ముందుగా త్వరణాన్ని లెక్కించవచ్చు. మరి త్వరణాన్ని ఎలా లెక్కించాలి? వేగంలోని మార్పు రేటునే త్వరణం అంటాం గదా! అంటే వేగంలోని మార్పును కాలంతో భాగించాలి. దీని సూత్రం ఏమిటి? ఏ ఈక్వల్స్ టు వి మైనస్ యు బై టీ. ఈ విలువలన్నీ మనకు ముందే తెలుసు కాబట్టి ముందుగా త్వరణాన్ని కనుక్కొని ఆ తర్వాత బలాన్ని సులభంగా లెక్కించవచ్చు. ఇప్పుడు ఆ విలువలన్నీ ప్రతిక్షేపిద్దాం. త్వరణం ఏ ఈక్వల్స్ టు 20 మీటర్ పర్ సెకండ్ మైనస్ 0 మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై 5 సెకండ్స్. దీన్ని గనక చూస్తే 20/5 వస్తుంది. అంటే 20/5 అంటే ఎంత? 4. త్వరణం యొక్క ప్రమాణాలు మీటరు పర్ సెకండ్ సెకండ్, అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి త్వరణం ఏమవుతుంది? ఏ ఈక్వల్స్ టు 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకు త్వరణం వచ్చింది కాబట్టి దీన్ని న్యూటన్ రెండవ నియమం సమీకరణంలో ప్రతిక్షేపించి ఫలిత బలాన్ని కనుక్కుందాం. ఇక్కడ ఒకే బలం పనిచేస్తుంది. పైగా ఘర్షణ లేదు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు ఎంఏ కదా! మరి ద్రవ్యరాశి ఎం ఈక్వల్స్ టు 60 కేజీలు. మరియు త్వరణం ఎంత? ఏ ఈక్వల్స్ టు 4 మీటర్లు పర్ సెకండ్. ఇప్పుడు దీన్ని గుణిస్తే ఏమొస్తుంది? ఎఫ్ ఈక్వల్స్ టు 60 ఇంటూ 4. దీన్ని గుణిస్తే ఎంత వస్తుంది? 240. కాబట్టి బలం విలువ 240. ఇక ప్రమాణాల విషయానికొస్తే మనం అన్ని అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఎస్ఐ యూనిట్స్‌లోనే తీసుకుంటున్నాం కాబట్టి
కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని వస్తుంది. అంటే ఇప్పుడేంటి, సోఫాపై పనిచేసిన బలం 240 న్యూటన్లు. ఇక మనం ఇప్పుడు రెండో సమస్యను సాధిద్దాం. రెండో సమస్య ఏమిటంటే 30 మీటర్ల పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్న ఒక జీపు డ్రైవర్ బ్రేకు వేశాడు. అప్పుడు ఆ జీపు 75 మీటర్ల దూరం జారుకుంటూ వెళ్ళి అక్కడ ఆగింది. డ్రైవర్తో కలుపుకొని ఆ జీపు మొత్తం ద్రవ్యరాశి 1000 కేజీలైతే జీపు టైర్లకు మరియు రోడ్డుకు మధ్య పనిచేసిన బలాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. మళ్ళీ ఒకసారి ఇక్కడిచ్చిన దత్తాంశాన్ని ఊహించుకుందాం. ఒక జీపు ఎడమ వైపుకు అంటే 30 మీటర్ల పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. డ్రైవర్ బ్రేకులు వేయగానే ఆ జీపు కొద్ది దూరం అంటే 75 మీటర్లు జారుకుంటూ వెళ్ళి క్రమంగా తన వేగాన్ని తగ్గించుకొని చివరకు నిశ్చల స్థితికి చేరుకుంది. ఈ మొత్తం క్రమంలో టైర్లకు మరియు రోడ్డుకు మధ్య పనిచేసిన బలాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జీపు వేగం తగ్గుతోంది. ఏదైనా వస్తువు వేగం పెరిగినా లేదా తగ్గినా దాని అర్థం అది త్వరణం చెందుతోందని. ఇలా జరగాలంటే ఖచ్చితంగా దానిపై ఒక బలం పనిచేయాలి. జీపు వేగాన్ని తగ్గిస్తున్న ఆ బలం ఏమై ఉంటుంది? అవును, మీరు కరెక్ట్‌గానే గెస్ చేశారు. అది ఘర్షణ బలం అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. రోడ్డు మరియు టైర్లకు మధ్య ఉన్న ఈ ఘర్షణ బలమే జీపును ఆపుతోంది. మనం ఇప్పుడు ఆ ఘర్షణ బలాన్ని లెక్కించాలి. అయితే ముందుగా ఒక చిన్న విషయం ఆలోచించండి. ఈ ఘర్షణ బలం ఏ దిశలో పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా ప్రయాణిస్తున్న దిశలోనా? లేక దానికి వ్యతిరేక దిశలోనా? ఒకవేళ బలం ప్రయాణించే దిశలోనే పనిచేస్తే అప్పుడు జీపు వేగం తగ్గదు గదా! ఇంకా పెరుగుతుంది. కానీ ఇక్కడ జీపు వేగం తగ్గుతోంది కాబట్టి ఘర్షణా బలం ఖచ్చితంగా జీపు ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉండాలి. అంటే జీపు ఎడమ వైపుకు వెళ్తుంటే ఘర్షణా బలమేమో కుడివైపుగా పనిచేస్తుంది. ఈ బలం టైర్లకు మరియు నేలకు మధ్య ఉంటుంది. మనం లెక్కించాల్సింది కూడా ఇదే. ఇప్పుడు దత్తాంశాన్ని రాసుకుందాం. జీపు తొలి వేగం ఎంత? u ఈక్వల్స్ టు 30 మీటర్ల పర్ సెకండ్. జీపు చివరికి ఆగింది కాబట్టి దాని తుది వేగం ఎంత? v ఈక్వల్స్ టు 0. అంటే ఆగిపోయింది కాబట్టి ఇంకా దాని స్పీడ్ ఎంత? 0. ఈసారి మనకు కాలం ఇవ్వలేదు. దానికి బదులుగా జీపు బ్రేకులు వేసిన తర్వాత అది ప్రయాణించిన దూరాన్ని ఇచ్చారు. ఈ దూరం ఎంత? 75 మీటర్లు. అంటే ఇక్కడ అది స్థానభ్రంశం అయినట్టు. అంటే డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్స్ టు 75 మీటర్లు అవుతుంది. అలాగే జీపు ద్రవ్యరాశి ఎంత? m ఈక్వల్స్ టు 1000 కేజీలు అని కూడా మనకిచ్చారు. ఇప్పుడు మనం ఘర్షణ బలాన్ని కనుక్కోవాలి. కాబట్టి మునుపటిలాగానే F ఈక్వల్స్ టు ma అని సూత్రాన్ని వాడదాం. కానీ ఇక్కడ త్వరణం ఏమీ ఇయ్యలేదు గదా! కాబట్టి ముందుగా త్వరణం a అనే దాన్ని లెక్కించి కనుక్కోవాలి. ఆ తర్వాత బలాన్ని కనుక్కోవాలి. కానీ ఈసారి కాలాన్ని ఇవ్వలేదు. దానికి బదులుగా స్థానభ్రంశం ఇచ్చారు. మరిప్పుడు త్వరణాన్ని ఎలా కనుక్కోవాలి? మనం ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్న 3 గమన సమీకరణాలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాటిలో దేన్ని ఉపయోగిస్తే మనకు త్వరణం వస్తుందో ఆలోచించండి. మనకు తొలి వేగం u మరియు తుది వేగం v మరియు ఇంకా స్థానభ్రంశం s తెలుసు. కాబట్టి ఈ మూడింటిని ఉపయోగించి త్వరణాన్ని కనుక్కోవడానికి సరిపోయే సమీకరణం v² - u² ఈక్వల్స్ టు 2as. కాబట్టి ఇప్పుడు ఈ విలువలను సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. తుది వేగం v ఈక్వల్స్ టు 0 కాబట్టి 0² అవుతుంది. తొలి వేగం u ఈక్వల్స్ టు 30 కాబట్టి 30² అవుతుంది. ఇక కుడివైపునకు 2 ఇంటూ as కాబట్టి 2 ఇంటూ a ఇంటూ 75 75 వస్తుంది. అంటే 0 మైనస్ 30² అంటే 900 ఈక్వల్స్ టు 2 ఇంటూ 75 2 ఇంటూ 75 ఎంత? 150 a అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏను ఇటువైపుగా రాసుకొని 900ను ఇటు సైడ్ పంపిస్తే -900 డివైడెడ్ బై 150 అవుతుంది. అంటే ఎంత వస్తుంది? a ఈక్వల్స్ టు -6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు రుణ గుర్తు ఒకటొచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే
ఇక్కడ వేగం క్రమంగా తగ్గుతోంది. అంటే ఇది రుణ త్వరణం అన్నమాట. ఇప్పుడు త్వరణాన్ని కనుక్కున్నాం కాబట్టి దాన్ని F=ma సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. జీపుపై పనిచేస్తున్న ఏకైక బలం ఈ ఘర్షణ బలమే. ద్రవ్యరాశి m 1000 కేజీలు మరియు త్వరణం A −6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి F=1000 ఇంటూ -6. దీన్ని గుణిస్తే మనకు ఫలిత బలం వస్తుంది. మనకు మొత్తం ఫలితం ఎంతొస్తుందంటే F=−6000 న్యూటన్లు వస్తుంది. ఇక్కడ ప్రమాణాలు కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి దాన్ని మనం న్యూటన్స్ అంటాం. అంటే టైర్లకు మరియు రోడ్డుకు మధ్య ఉన్న ఘర్షణా బలం 6000 న్యూటన్లు. మరి ఈ రుణ గుర్తు ఎందుకు? ఈ మైనస్ ఇది ఏం సూచిస్తుందంటే బలం ఎప్పుడూ గమన దిశకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఈ రుణ గుర్తు స్పష్టంగా చెబుతుంది. మనం ముందే ఊహించినట్టుగా ఘర్షణా బలం గమనానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది అని ఇది నిరూపిస్తోంది. ఈ విధంగా బలాన్ని కనుక్కోమని అడిగి గమనానికి సంబంధించిన వివరాలు ఇచ్చినప్పుడు ముందుగా మనం గమన సమీకరణాలను ఉపయోగించి త్వరణాన్ని లెక్కించాలి. ఆ తర్వాత F=ma సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సిన బలం వస్తుంది.